సైన్సు అనే మాట సైన్స్‌టియా అనే లాటిన్ మాట నుండి వచ్చింది. సైన్స్‌టియా మాటకి అర్థం జ్ఞానం అని. ఆక్సిజన్‌ను కలిగి ఉండు జీవులు సుమారు ఎన్ని సంవత్సరాల కింద ఏర్పడి ఉంటాయని భావిస్తున్నారు? 350 బిలియన్. డైనోసార్ మాటకు అర్థం భయంకరమైన పాకుడు జంతువు. డైనోసార్లు ఏ వర్గానికి చెందిన జంతువులు? పాకుడు జంతువులు, సరీసృపాలు. 1665లో కణాన్ని కనుగొన్నది ఎవరు? రాబర్ట్ హుక్. కణాల శక్తి కేంద్రాలు అనబడేవి ఏవి? మైటోకాండ్రియా. కణంలోని న్యూక్లియస్ కాకుండా ఏ ఇతర జీవకణం DNA కలిగి ఉంటుంది? మైటోకాండ్రియా. కణాల ఆత్మహత్య సంచులు అని ఈ కింది వాటిలో వేటిని అంటారు? లైసోజోమ్స్. ఏటీపీ అనగా అధిక శక్తి బంధాలు గల అణువు. ఎంటామాలజీ ఏ అధ్యయన శాస్త్రం? కీటకాలు. జంతువులు చేయలేనివి. కిరణజన్య సంయోగక్రియ. పరిణామ సిద్ధాంతాన్ని కనుగొన్న జీవశాస్త్రవేత్త చార్లెస్ డార్విన్. జీవశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్. జన్యుశాస్త్ర పితామహుడు జెజె మెండల్. వైద్యశాస్త్ర పితామహుడు హిప్పోక్రేటస్. రక్త ప్రసరణ పితామహుడు విలియం హార్వే. సైటాలజీ పితామహుడు రాబర్ట్ హుక్. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఎక్కడ ఉంది? హైదరాబాద్. ప్రసిద్ధ వైద్యుడు ధన్వంతరి ఈ సామ్రాజ్య కాలంలో జీవించాడు. గుప్త సామ్రాజ్యంలో జీవించాడు. వర్గీకరణ సిద్ధాంత పితామహుడు కారోలస్ లిన్నేయస్. సూక్ష్మదర్శిని కనుగొన్నది ఎవరు? ఆంటోనీ వాన్ లీవెన్ హుక్. చార్లెస్ డార్విన్ ప్రవేశపెట్టిన పరిణామక్రమం సిద్ధాంతం సహజ సిద్ధ ఎన్నిక సిద్ధాంతం. కిన్ కిన్వా ప్రక్రియ పులిసిన పదార్థంను ఎవరు కన్నారు? ఎల్ పాశ్చర్. ది ఆర్గనీ ఆఫ్ స్పీసీస్ గ్రంథకర్త ఎవరు? డార్విన్. వృక్ష వర్గీకరణ పద్ధతిని ప్రతిపాదించిన వృక్ష శాస్త్రవేత్త లినేయస్. ఎకోలాజీ ఎన్విరాన్మెంట్కి అలాగే హిస్టాలజీ క్రింది దాని అలాగా టిస్సిస్. భారతదేశపు జాతీయ వృక్షం ఏది? మర్రి. మొదటి తరగతి వినియోగదారులు శాకాహారులు. జీవావరణ వ్యవస్థలో తినబడుట అనే ప్రక్రియను ఏమంటారు? ఆహార వరుసక్రమం. భారతదేశంలోని అన్ని పుష్పాల్లో అతి పెద్ద పుష్పంగా ఏ పుష్పాన్ని పరిగణిస్తారు? రఫ్లేసియా ఆర్నోల్డి. వాతావరణ మార్పులకు హిమాలయ హిమానీ నదాల ప్రతిస్పందనం అధ్యయనం చేసేందుకు గోవాలోని అంటార్కిటిక్ సముద్రం పరిశోధన సంస్థ స్పితి ప్రాంతంలో ఏర్పాటు చేసిన పరిశోధన కేంద్రం పేరేంటి? హిమాంశు. డౌన్ టు ఎర్త్ మ్యాగజైన్ నడిపేది ఎవరు? సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైర్న్మెంట్. ఈ క్రింది వాటిలో ఏ జాతీయ పరిశోధన సంస్థ హైదరాబాద్లో ఉన్నది? హిమారత్ పరిశోధన కేంద్రం RCI. క్రింది వాటిలో భారతదేశంలో అతిపెద్ద ప్లానటోరియం ఏది? బిర్లా ప్లానటోరియం కలకత్తా. కేంద్ర వరి పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? కటక్. వరి పరిశోధన కేంద్రం కటక్లో ఉంది. మానవ ప్రభావిత శకానికి శాస్త్రవేత్తలు సూచించిన పేరు? ఆంథ్రోపోసిన్. భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఎక్కడ ఉంది? హైదరాబాద్. బాంబే న్యాచురల్ హిస్టరీ చిహ్నం ఏమిటి? గ్రేట్ హార్న్ బీల్. DNA ఫింగర్ ప్రింటింగ్ కేంద్రం ఎక్కడ ఉన్నది? హైదరాబాద్. వయోవృద్ధుల సామాజిక మానసిక జ్ఞాన జీవ సంబంధమైన అధ్యయనాన్ని ఏమంటారు? జేరంటాలజీ. ఊవాలజీ అంటే దీని అధ్యయనం సంబంధిత శాస్త్రం. పక్షుల గుడ్లు. ఊవాలజీ అధ్యయనం చేసేది పక్షుల గుడ్లు. పిసికల్చర్ అనే పెంచడం ఉత్పత్తి చేయడం ఈ క్రింది వాటికి ఏది సంబంధించినది? పిసికల్చర్ అంటేనే చేపలు. ఏకాలజీ ఓకోలోజీ అనే పదాన్ని 1868లో రూపొందించినది ఎవరు? రాబర్ట్ విట్టేకర్. జీవి పుట్టుటకు సంబంధించిన సరైన ప్రకటనలు క్రింది వాటి నుంచి ఎన్నుకొనుము. అయితే నిర్జీవ సృష్టివాదం అరిస్టాటిల్. ఓపరిన్ హాల్డేన్. రసాయనిక పరిణామం. మొక్కలు మరియు జంతువులలో సహజ ఉత్పత్తి వర్తనాలను మొదటగా గుర్తించినది ఎవరు? హ్యాగో డీవ్రీస్.
మృతజీవుల దేహాలపై ప్రాథమికంగా పోషణ జరుపుకునే స్వేచ్ఛ సూక్ష్మజీవులు, పుత్తికహారులు. ఇక్కడ జాబితా 1 జాబితా 2 జతపరచాలి. క్రయోజానిక్స్ అతి శీతల ఉష్ణోగ్రతల అధ్యయనము. సైటోలజీ కణాల అధ్యయనము. నెఫ్రాలజీ మూత్రపిండాల అధ్యయనము. పురాజీవ శాస్త్రం శిలాజాల అధ్యయనం. రాబర్ట్ బ్రౌన్ సూక్ష్మ జీవశాస్త్ర పితామహుడు. అంటోనిన్ వాన్ లూవెన్హాక్ కేంద్రకాన్ని ఆవిష్కరించిన వ్యక్తి. లిట్మస్ అభిరంజకం లైకెన్లు. జున్నుగడ్డి జెల్లీ శైవాలాలు. మాదక ద్రవ్యం ఎల్ఎస్డి శిలీంధ్రాలు. టార్పెంటైన్ ద్రావణి కోనిఫెరులు. క్రింది వానిలో ఏది జంతువుల సమజాతీయ శాస్త్రీయ సమూహాన్ని సూచించింది? మానవుడు, ఒరంగుటాన్స్, జిబ్బన్ కోతి.